శ్రీరామ్. ముందుటి పాసురాల్లో అమ్మ పువ్వుల కాళ్ళ మీద, పక్షుల కాళ్ళ మీద పడి ప్లీజ్ నన్ను బాధించద్దు అని వేడుకుంటోంది. ప్రకృతిలో ప్రతి అణువణువులోనూ స్వామినే చూస్తోంది. అలా చూస్తున్న అమ్మకి అక్కడ నీలిరంగు వర్ణంలో ఉన్న చక్కని వికసించిన పువ్వులు కనిపించాయి. అబ్బా, నా స్వామి రంగు, నన్ను బాధిస్తోందే ఈ పువ్వులు అని అనుకుంటోంది. ఇటు తిరిగితే ఒక చక్కని మొల్ల పాదు కనిపించింది. చక్కగా వికసించిన మొల్ల పువ్వులు కనిపించాయి. తను స్వామి ఏకాంతంగా ఉన్నప్పుడు అమ్మ సరదాగా ఏదైనా మాట్లాడితే స్వామి పక్కున నవ్వేవాడంట. ఈ మొల్లలను చూస్తే స్వామి ఆ నవ్వు గుర్తొచ్చింది. అబ్బా, ప్లీజ్ నన్ను బాధించద్దు, నా స్వామిని గుర్తు చేయొద్దు అని అంటోంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ కోకిలలు పాడుతున్నాయి, నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి. కానీ ఈసారి అమ్మకి ఆ బాధ కాదు కదా, అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదు. కోకిల గానం వినిపించట్లేదు, నెమలి నృత్యం కనిపించట్లేదు. అదేంటి, అలా ఎలా అవుతుంది అంటే మన మనసు ఎక్కడో ఆలోచిస్తోందనుకోండి, ఎదురుగుండా ఏదైనా జరుగుతున్నా, ఎవరైనా మనల్ని పిలిచినా మనకి వినిపించదు, కనిపించదు. అలా అమ్మకి మనసంతా కుంభనృత్యం చేస్తున్న కృష్ణుడి మీదే ఉంది. అలా మనసంతా కృష్ణుడి మీద ఉండడం వల్ల ఎదురుగా ఏం జరుగుతుందో ఏమీ కనిపించట్లేదు. మనకైతే ప్రాపంచిక విషయాల మీదో, మన కోరికల మీదో, చెడు ఆలోచనల మీదో మనసంతా ఉంటుంది. కానీ అమ్మ ఎంత అదృష్టవంతురాలో కదా, మనసంతా స్వామి మీద ఉంది. ఇలా ఇంద్రియాలన్నీ స్వామి వశమైపోయాయి. ఎందుకంటే మనసంతా స్వామి వశమైపోయింది కాబట్టి. ఇలా జరుగుతుందా అని మనకు అనిపిస్తుంది. ఇది మనకి రామాయణంలో దశరథుల వారి దగ్గర కనిపిస్తుంది. రామావతారంలో రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు దశరథుడి చూపు కూడా రాముడితో అలా వెళ్ళిపోయిందంట. రాముడు వెళ్ళిన రథం యొక్క ఆ మట్టి లేస్తుంది కదా, ఆ మట్టినే దశరథుడు చివరిగా చూశాడు. అప్పుడు విపరీతమైన బాధతో కౌసల్యతో ఇలా అంటున్నాడు, కౌసల్య, నాకు కళ్ళు కనిపించట్లేదు, నిన్నొక్కసారి చూడాలనుంది. ఎందుకో తెలుసా, నా రాముణ్ణి చూసిన ఫీలింగ్ నిన్ను చూస్తే కలుగుతుంది. నా రాముణ్ణి 12 మాసాలు మోసిన తల్లివి నువ్వు. అంతేకాదు, ఒక్కసారి నన్ను వచ్చి తాకవా? అట్లీస్ట్ నువ్వు తాకితేనైనా నా రాముడు నన్ను తాకాడు అన్న భావనతో నా బాధ కొంచెమైనా తీరుతుంది. ప్లీజ్ నన్ను అసహ్యించుకోకు. కైకేయి మాట కోసం నా రాముణ్ణి అడవికి పంపించి ఇప్పుడు నన్ను తాకుతానంటావా అని నన్ను యావగించుకోకు. ప్లీజ్ ప్రేమతో ఒక్కసారి తాకవా? లేకపోతే నా ప్రాణాలు నిలవలేకున్నాయి, నా చూపు పోయింది, నా ఇంద్రియాలు నా వశంలో లేవు. ప్లీజ్ అర్థం చేసుకో అని వేడుకున్నాడు. అలా అమ్మ ఇంద్రియాలు కూడా స్వామి వశమైపోయాయి. ఏం చేయాలో తెలియడం లేదు. పక్కనే ఉన్న సముద్రుడిని చూసింది. సముద్రుడి దగ్గరికి వెళ్ళి ఇలా వేడుకుంటోంది, ఎలా అయితే నిన్ను ఆశ్రయించి నీలో ఉన్న అమృతాన్ని తీసేసుకున్నాడో నా స్వామి, అలా నన్ను కౌగిలించుకొని నా మనసునంతా దోచేశాడు. సో నా బాధ ఏంటో నీకు బాగా అర్థమవుతుంది కదా. నువ్వేం పని చేస్తావంటే, నీలో ఆదిశేషుల వారు ఉంటారు కదా, ఆయన మీద నా స్వామి పడుకుని ఉన్నాడు కదా, వెళ్ళి ఆదిశేషుల వారికి విన్నవించు, పాప మాండాలు ఇంత బాధపడుతోంది అని. ఆదిశేషుడు తప్పకుండా అర్థం చేసుకుంటాడు. ఎందుకు అనంటే స్వామిని విడిచి ఉండలేక ఎప్పుడూ ఆయనతోనే ఉంటాడు. ఆయనకే నిరంతరము సేవలు చేస్తూ ఉంటాడు. ఆయన పడుకుందామంటే పడకగా మారి, కూర్చుంటానంటే కుర్చీగా మారి, ఆయన నివాసం ఉంటానంటే చక్కని ఇల్లుగా మారి, ఏ సేవనైనా చేయడానికి నిరంతరము సదా సర్వదా సిద్ధంగా ఉంటాడు. ఆయన నా బాధను తప్పకుండా అర్థం చేసుకుంటాడు. ప్లీజ్ వెళ్ళి విన్నవించవా అని సముద్రుణ్ణి వేడుకుంటోంది. కానీ అమ్మ ఈ పరిస్థితిని చూసి పక్కన చెలికత్తెలకి భయం వేసింది. ఏంటి, ఈ అమ్మాయి ప్రాణాలు నిలుస్తాయా, తిన బ్రతుకుతుందా అసలు అని. అప్పుడు ఆ చెలికత్తెలను చూసి అమ్మ మళ్ళీ కొంచెం ధైర్యం తెచ్చుకొని, కంగారు పడకండి, నా స్వామి గురించి నాకు తెలుసు. రామావతారంలో నత్యజేయం కథంచన ఏతత్ వ్రతం మమ, నన్ను ఆశ్రయించిన వారిని నేను ఎన్నటికీ విడవను, వాళ్ళని రక్షించే తీరుతాను అని శపథం చేసిన స్వామి నన్ను తప్పకుండా కాపాడుతాడు. అంతేకాదు, ఆయనకి భక్త వత్సల అని పేరు. భక్తుల పట్ల అపారమైన ప్రేమని, వాత్సల్యాన్ని కలిగి ఉంటాడు. మా నాన్నగారు భట్టనాథుల వారు. ఆయనకి స్వామి అంటే ఎంత ప్రేమో, తనకి ఏమైనా పర్వాలేదు, స్వామి బాగుండాలి అని కోరుకున్న మహానుభావులు. ఆయన కుమార్తెను నేను, నన్ను ఎందుకు చేపట్టడు, నన్ను తప్పకుండా రక్షిస్తాడు. సో మీరేమి టెన్షన్ పడకండి అని చెలికత్తెలకు ధైర్యం చెప్తోంది. ఈ పాసురాల్లో అమ్మ మనకి ఏం చెప్తుందంటే, భగవంతుడిని ఎప్పుడు ఆచార్యుడి ద్వారా ఆశ్రయించాలి. అలా ఆశ్రయిస్తే మనల్ని స్వామి తప్పక రక్షిస్తాడు. అలా ఆచార్యుడి మీద విశ్వాసంతో ఆచార్యుని ద్వారా స్వామిని సేవిద్దాం. జై శ్రీరామ్.